అందరికీ నమస్కారం. అపూర్వుడి సాహసయాత్రలకి మీ అందరికీ తిరిగి స్వాగతం. ఈ రెండో భాగం మొదలుపెట్టే ముందు మొదటి భాగంలో ఏం జరిగిందో క్లుప్తంగా చూద్దాం. హిమాలయ పర్వతాలలోని సదానంద ముని తన యోగశక్తితో యజ్ఞం నుంచి అద్భుతమైన శక్తియుక్తులు గల అపూర్వుడనే విచిత్ర వ్యక్తిని సృష్టించాడు. దూర ప్రాంతం నుంచి ఆర్తనాదాలు విన్న అపూర్వుడు అక్కడి నుంచి వాయువేగంతో ఒక గ్రామం పొలిమేరను చేరుకొని తగలబడుతూ ఉన్న పేదల ఇళ్ల మంటలను ఏనుగుల సహాయంతో చల్లార్చాడు. ఇక రెండో భాగం. ఏనుగులు తరుముకోగానే జమీందార్ నౌకర్లు భయంతో పడుతూ లేస్తూ మైదానం దాటి గ్రామంలోకి పారిపోయారు. ఏనుగులు మరొకసారి తొండాలెత్తి ఘీంకరించి అపూర్వుడి ఇష్టానుసారం అరణ్యంలోకి వెళ్ళిపోయాయి. అపూర్వుడు ఈ ప్రపంచానికి కొత్తే అయినా అతన్ని సృష్టించిన సదానందముని వందలాది సంవత్సరాల కఠోర తపస్సుతో ఆర్జించిన అద్భుత శక్తులను అతనికి ప్రసాదించాడు. అందువల్ల అతనికి ప్రకృతిలోని రహస్య శక్తులను శాసించడం తెలుసు. ఆ అద్భుతమైన శక్తితోనే అతడు క్షణాలలో ఏనుగులను రప్పించి పేదల ఇళ్లను మంటల నుంచి కాపాడగలిగాడు. ఏనుగులకు మనస్సులోనే కృతజ్ఞత చెప్పుకొని వాటిని అరణ్యంలోకి వెళ్ళమని కోరాడు. ఆ తరువాత అపూర్వుడు ఆకాశంలో కిలకిల ధ్వనులతో ఎగిరే పక్షులను, తెల్లటి మేఘాలను, ఎత్తైన వృక్షాలను, మెల్లగా వీచే చల్లగాలికి కదలాడే లేత కొమ్మలను, నదిలోని అలలను, అలల తాకిడికి పుట్టిన తెల్లటి నురుగులను చూస్తూ సాయంకాలం వరకు అమితానందంతో గడిపాడు. సూర్యుడు పడమటి కొండల చాటుకు చేరుతూ ఉన్న సమయంలో గాలిలో హఠాత్తుగా అతడికి ఒక అరుపు వినిపించింది. అపూర్వుడు ఉలిక్కిపడి మరుక్షణమే పరుగెత్తడం ప్రారంభించాడు. కొంతసేపటికి గాలిలో కలిసిపోయాడు. అతడు ఒక గ్రామం పొలిమేరలోని ఒక గుడిసెను సమీపించేసరికి బాగా చీకటి పడింది. కనికరించండి బాబూ, నా బిడ్డను వదిలిపెట్టి కావాలంటే నా దగ్గరున్న నగలను డబ్బులను తీసుకోండి, నా ప్రాణమైనా ఇస్తాను, నా బిడ్డను వదిలిపెట్టండి బాబూ అని ఒక స్త్రీ కంఠస్వరం దీనంగా వినిపించింది. అపూర్వుడు గుడిసె లోపలికి తొంగి చూశాడు. రాక్షసుల వంటి భయంకరాకారులు ముగ్గురి కాళ్లపై పడి ఒక పేదరాలు దీనంగా విలపిస్తున్నది. ఆ ముగ్గురిలో ఒకడు ఒక చేత్తో ఒక 14 ఏళ్ల కుర్రవాడి నోరు మూసి వాణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. రెండవ వాడి చేతిలో కొరడా ఉన్నది. ఇక మూడవ వాడి చేతిలో పొడవాటి కత్తి దీపం గుడ్డి వెలుగులో తళతళా మెరుస్తూ కనిపించింది. ఆ దొంగల నాయకుడు కొరడా ఝులిపిస్తూ, నీ నగలు డబ్బు మాకు వద్దు, కావలసినంత ధనం మా దగ్గర ఉన్నది, ఎందుకు పనికిరాని నీ ప్రాణాలా మేమేం చేసుకుంటాం, మా దేవతకు బలివ్వడానికి కావలసిన శుభలక్షణాలన్నీ నీ కొడుకులో ఉన్నాయి, అందుకే వాణ్ణి ఎత్తుకుపోతున్నాం, 3 రోజులుగా వాణ్ణి మేము రహస్యంగా గమనిస్తూనే ఉన్నాము, అటువంటి కొడుకు కన్నందుకు నువ్వు గర్వపడాలి అన్నాడు. వాణ్ణి కన్నందుకు సంతోషమే బాబు, అయినా ఒక్కగానొక్క బిడ్డను మీకు అప్పగించి నేనెలా బతకగలను అన్నది ఆ పేదరాలు దీనంగా ఏడుస్తూ. నీ కొడుకు మాకు ఉపయోగపడుతున్నందుకు నువ్వు చాలా సంతోషించాలి కానీ బాధపడకూడదు, అదే మాకు నీకు క్షేమం. కేకలు వేసి ఎవరినైనా పిలిచావో నీ ప్రాణాలు దక్కవు. భైరవమల్లు పేరు వింటేనే జనం గజగజలాడిపోతారు. నువ్వు నీ భర్త ప్రాణాలతో ఉండాలంటే నోరు మూసుకొని పడి ఉండు అని హెచ్చరించి భైరవమల్లు కుర్రవాణ్ణి బరబరా లాక్కొని తన సహచరులతో సహా దూరంగా కనిపించే అడవికేసి నడవసాగాడు. గుడిసె నుంచి వెలుపలికి వచ్చిన ఆ పేదరాలు నెత్తి నోరు బాదుకుంటూ, నాయన్లారా నా బిడ్డను కాపాడండి, నా బిడ్డను కాపాడండి, నా భర్త లేని సమయం చూసి దొంగలు వచ్చి నా బిడ్డను ఎత్తుకుపోయారు, కాపాడండి కాపాడండి అంటూ హృదయ విదారకంగా విలపించసాగింది. ఆమె కేకలు విని గ్రామస్తులు కొందరు అక్కడికి చేరారు. అయినా వాళ్ళెవ్వరూ కూడా బందిపోట్లను పట్టించుకోలేరనిపించింది అపూర్వుడికి. అతడు అక్కడి నుంచి బందిపోట్లను వెంబడించి అరణ్యం కేసి నడవసాగాడు. దొంగలు చాలా దూరం వెళ్ళి చుట్టూ ఎత్తైన కొండలు గల ఒక లోయలోకి ప్రవేశించారు. లోయకు ఒక వైపున చాలా గుహలు కనిపించాయి.
ఒక పెద్ద గుహ ముందు 10 బందిపోట్లు నిలబడి ఉన్నారు. దేవతకు కావలసిన కానుక తెచ్చాం, అన్నీ సిద్ధమే కదా అని అడిగాడు భైరవమల్లు. సిద్ధమే దొరా, పూజారి గంగులు సరిగ్గా అర్ధరాత్రి బలివ్వాలన్నాడు. దొరా, ఇక్కడికి పూజారి వస్తాళ్లే అన్నాడు అక్కడున్న ఒక దొంగ. అలాగే చేద్దాం. ఈ కుర్రవాణ్ణి దేవతకు పక్కనున్న గుహలో తీసుకుపోయి పచ్చటి పానీయం తాగించి నిద్రపుచ్చండి. 1 లీటా నీళ్లలో 1 చుక్క మాత్రమే పచ్చటి ద్రవం వేయండి. ఎక్కువ ఇచ్చారో వాడు తెల్లవారే వరకు లేవలేడు. బలి ఇచ్చేటప్పుడు వాడు మేల్కొనే ఉండాలి, నిద్రపోకూడదు అని హెచ్చరించాడు భైరవమల్లు. ఒక బందిపోటు గుహ లోపలికి వెళ్ళి లోటా నీళ్లల్లో 1 చుక్క పచ్చటి ద్రవం వేసి దానిని తాగమని కుర్రవాడికి అందించాడు. స్పృహలో ఉన్నా లేకపోయినా కుర్రవాడి కాళ్ళు చేతులు బంధించడం మర్చిపోకండి. వాణ్ణి పట్టుకోవడానికి 3 రోజులు శ్రమ పడాల్సి వచ్చింది. వాడు తప్పించుకుంటే అని భైరవమల్లు ఇంకా ఏదో చెప్పబోయే అంతలో పక్కనున్న ఒక దొంగ అడ్డుపడి, వాడు తప్పించుకుని ఎక్కడి పోగలడు దొరా, చుట్టూ కొండలే కదా అన్నాడు నవ్వుతూ. నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు భైరవమల్లు చాలా కోపంగా. ఆ దొంగలు కుర్రవాణ్ణి అక్కడి నుంచి గుహలోపలికి తీసుకుపోయి తమ నాయకుడు చెప్పినట్టు వాడి కాళ్ళు చేతులు గట్టిగా బంధించి ఒక చాప మీద పడుకోబెట్టారు. అపూర్వుడు పొదలచాటు నుంచి రహస్యంగా అన్నిటినీ గమనించసాగాడు. అపూర్వుడు కదలడం వల్ల పొదల మీద ఆకులు మెల్లగా కదిలాయి. దానిని గమనించిన భైరవమల్లు ఏమిటది అని అడిగాడు. కుందేలై ఉంటుందోరా అన్నాడు పక్కనున్న దొంగ. ఆ తర్వాత ఎవరూ ఆ అలికిడి పట్టించుకోలేదు. దొంగలందరూ అర్ధరాత్రి పూజకు ఏర్పాట్లలో దిగాడు. అపూర్వుడు చీకటి మాటున ఒక చోట నుంచి మరొక చోటికి తిరుగుతూ అక్కడ జరుగుతూ ఉన్న తతంగం అంతా గమనించి ఆఖరికి కుర్రవాడు నిద్రపోతున్న గుహను చేరాడు. వాణ్ణి అమాంతం ఎత్తుకుపోదామా అంటే వాడు అపూర్వుడి కన్నా చాలా ఎత్తుగా ఉన్నాడు. ఏనుగునైనా అవలీలగా ఎత్తగల శక్తి అపూర్వుడికి ఉన్నది. అయినా కుర్రవాడు తన మీద ఉన్నప్పుడు వేగంగా పరిగెత్తగలనా అన్న అనుమానం అతనికి కదిలింది. కుర్రవాడు కనిపించకపోతే దొంగలు చుట్టుముట్టి తనని పట్టుకోగలరు. అప్పుడు ఇద్దరూ పట్టుబడిపోయే అపాయం ఉన్నది. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరో పకపకా నవ్వడం వినిపించింది అపూర్వుడికి. గుహ నుంచి బయటకు వచ్చాడు. పక్క గుహలో ఒక పెద్ద పులి విగ్రహం ఉంది. దాని ముందు కొందరు దొంగలు కూర్చొని ఉన్నారు. ఆ పెద్ద పులే వాళ్ల దేవత. ఆ విచిత్ర దృశ్యం చూసి అపూర్వుడు విస్తుపోయాడు. గంగులు, నువ్వు పూజారివి. ఆ మాట మరచి నువ్వు మాతో పాటు తాగావో నీ చేతులు వణకవచ్చు. అప్పుడు నువ్వు కుర్రవాడి తలను 1 వేటుతో తెగనరకలేవు. అలా నరకకపోయావో నేను నీ తలను తెగవేయగలను. తప్పు చేసిన వాళ్లను క్షమించడం అన్నది ఈ భైరవమల్లు జాతకంలోనే లేదు, తెలుసుగా అని హెచ్చరించాడు భైరవమల్లు. చిత్తం, నన్ను నమ్ముదోరా, నేను తాగను. నేను పూజా కార్యక్రమం చూస్తాను అంటూ కొన్ని అడవి పూలను విగ్రహం మీద చల్లాడు గంగులు. అక్కడున్న అపూర్వుడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అతడు పచ్చటి ద్రవం గల పాత్ర ఉన్న గుహలోకి రహస్యంగా వెళ్ళాడు. ఆ పాత్ర పక్కనే ఉన్న చిన్న లోటాతో ఆ ద్రవాన్ని తీసుకువచ్చి వాళ్ళు తాగుతూ ఉన్న పానీయంలోకి పోశాడు. దొంగలు ఆ పానీయాన్ని 2 సార్లు తాగేసరికి మత్తుగా తూలసాగారు. 3వసారి తాగే లోపల వాళ్ళందరూ వింతగా నవ్వుతూ నేలకు ఒరిగిపోయారు. పానీయం పోస్తున్నవాడు కూడా కింద పడి స్పృహ కోల్పోయాడు. ముహూర్తం దగ్గర పడింది, బాలకుణ్ణి తీసుకురండి అంటూ పూజారి గంగులు వెనక్కి తిరిగి చూసి నివ్వెరపోయి, ఏమిటి, ఏమైంది మీకు, అలా పడిపోయారేంటి అని అడిగాడు. వాళ్ల నుంచి ఎటువంటి సమాధానమూ రాలేదు. అపూర్వుడు వెంటనే కుర్రవాడు నిద్రపోతున్న గుహలోపలికి వెళ్ళాడు. అప్పుడే వాడు కళ్ళు తెరిచాడు. కాళ్లకు చేతులకి కట్టిన బంధాలను తెంచి అపూర్వుడు కేసి ఆ కుర్రవాడు ఆశ్చర్యంతో చూడసాగాడు. ఆశ్చర్యపడడానికి, ఆలోచించడానికి ఇది సమయం కాదు. మనం వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలి. మొదట ఒక దుర్మార్గుడి పని పట్టాలి. నా వెంట రా అంటూ అపూర్వుడు ముందు నడిచాడు. ఆ కుర్రవాడు మంత్రముగ్ధుళ్లా అపూర్వుడి వెంట నడిచాడు.
అపూర్వుడు గంగులున్న గుహలోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక పొడవాటి కత్తిని అందుకున్నాడు. పెద్ద పాత్రలోని పానీయాన్ని ఒక రాతి పాత్రలోకి పోసి గంగులకు అందించమని కుర్రవాడితో చెప్పి కత్తిని గంగులకేసి గురిచేసి తాగు లేదా ప్రాణాలు దక్కవు అని ఆజ్ఞాపించాడు. గంగులు అపూర్వుణ్ణి చూసి దయ్యం అనుకొని హడలిపోయి కీచుమంటూ అరిచాడు. తాగు అని హెచ్చరించాడు అపూర్వుడు. ఇక చేసేది లేక గంగులు బిత్తర చూపులు చూస్తూ ఆ పానీయాన్ని గుటగుటా తాగేసి 2 క్షణాలలో తన సహచరులతో పాటు స్పృహ తప్పి పడిపోయాడు. గుహ నుంచి వెలుపలకు వచ్చిన అపూర్వుడు కుర్రవాణ్ణి నీ పేరేంటి అని అడిగాడు. సమీరుడు అని చెప్పాడు కుర్రవాడు. వేగంగా నడు అంటూ ముందుకు నడిచాడు అపూర్వుడు. వాళ్ళిద్దరూ ఉరుకులతో పరుగులతో తెల్లారేసరికి సమీరుడి గ్రామాన్ని చేరారు. ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ఒక సైనిక దళం ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి వెళుతూ మార్గమధ్యంలో ఉన్న ఆ గ్రామం కేసి వచ్చింది. సైనికులను చూడగానే గ్రామ ప్రజలు బందిపోట్లు చేసిన దుండగాన్ని గురించి వాళ్లకు చెప్పుకున్నారు. దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూసిన అపూర్వుడు కుర్రవాడితో సమీరా, నువ్వు వెళ్ళు, బందిపోట్ల స్థావరాన్ని సైనికులకు చెప్పు. మధ్యాహ్నం వరకు బందిపోట్లకు స్పృహ రాదు. సైనికులు వాళ్లను సులభంగా పట్టుకోగలరు. ఇక నేను వస్తాను అన్నాడు. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో నాకు తెలియడం లేదు అన్నాడు సమీరుడు. చేతులు జోడించి కన్నీళ్లు కార్చాడు. సమీరా, ఈరోజు నువ్వు ప్రాణాపాయం నుంచి బయట పడగలిగావంటే మునుముందు జీవితంలో ఏదో మహత్తర కార్యం సాధించడానికే అలా జరిగింది అనిపిస్తోంది. నీకు నా సహాయం కావాల్సి వచ్చినప్పుడు నీ మనసులో నన్ను 3 సార్లు పిలువు. మరుక్షణమే నీ పక్కన ఉంటాను. నా పేరు అపూర్వుడు అని చెప్పి అపూర్వుడు అక్కడి నుంచి అతి వేగంగా వెళ్ళిపోయాడు. ఇంతటితో 2వ భాగం సమాప్తం. తిరిగి 3వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.